రాలేదు వాళ్ళ లిస్ట్ తెప్పిస్తామమ్మా. ఆ రానుల లిస్ట్ కూడా తెప్పిస్తాం. గ్రూప్లో వేస్తాం. వీళ్ళకి పట్టాలు తీసుకోలేదని వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒకవేళ వాళ్ళ గ్రూప్లో లేకుంటే అదే దాంతో वो आपकी जिम्मेदारी है. మేనేజర్ కూడా ముందుగా మీరు లంచ్ చేసుకోండి. లంచ్ అరేంజ్మెంట్ అందరూ కూడా, ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ నుంచో దూర దూర ప్రాంతాల నుంచి ఒక ప్రాంతానికి వస్తున్నారు అందరు కూడా. అంటే ఎవరు ఎక్కడ తెలియదు, అందరూ అదృష్టం కలిసి వచ్చింది. లాటరీ సిస్టంలో అందరూ ఒక స్థాయికి వచ్చారు, ఒక స్థానానికి వస్తున్నాము, ఒక గ్రూపేషన్ చేస్తున్నాము. అందరు అదే విధంగా ఇప్పుడు ఏ విధంగా కదా అదే విధంగా మొత్తం సంతోషంగా గ్రూపేషన్ చేసుకుంటూ కలకాలం అదే విధంగా ఉండాలి. ఒక దాడికి ఒకటే మాట ఉండాలి, ఒక సొసైటీ పైన ఉండాలి. మనం అక్కడ పోయి ఎమ్మెల్యే పోటీ చేసేయలేదు, రాజకీయంగా ఎదగలేదు, కానీ మన కుటుంబ మన పిల్లల భవిష్యత్తు కోసము అక్కడ ఉన్న అంగన్వాడీ కానీ, మంచి మంచి గవర్నమెంట్ స్కూల్ కానీ, కాలేజ్ కానీ, ఇంకా ప్రభుత్వం నుంచి అనుకొని మనకు అనుకూలంగా తెచ్చుకున్నాము. ఎవరైతే ఫీజు కట్టడంలో ఫీజు కూడా రివైర్మెంట్స్ కూడా చేపిస్తాం పిల్లలకు కూడా, కాలేజ్ వాళ్ళు కూడా ఎదురున్నాం కూడా. వీళ్ళందరూ ఎక్కడ కూడా సహకారం చేసుకుని మేము పెట్టుకున్నాం. దయచేసి మీ అందరూ కూడా లంచ్ ఉంది, లంచ్ చేసుకొని వెళ్ళడమే మీకు హ్యాపీ. మీరందరూ వచ్చిన చాలా ధన్యవాదాలు. మాట్లాడుతున్నా ఆమె కొద్దిగా డౌట్ ఉంది. एक्चुअली मैं ये बोलना चाह रही हूँ, आप सबको मालूम है कि हमारे बजट साइन हो चुके हैं, दूसरी जगह काम सब स्टार्ट हो गया है, जो मीटर वर्क्स है, टैप के है, वाटर का जो भी प्रॉब्लम है दूसरी तरफ स्टार्ट हो गया. इंशाल्लाह आज मॉर्निंग में ही मुझे मतीन भाई ने ये न्यूज़ भी दी है कि हमारा भी काम इंशाल्लाह शुरू हो जाएगा जैसा दूसरी तरफ शुरू हो गया. बस दुआओं की गुजारिश है और ये जो बजट साइन हुआ ये हमारे लिए बहुत गुड न्यूज़ है. थैंक यू. అమ్మ మీకు డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్స్ కోసము మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 196 కోట్లు శాంక్షన్ చేసి బడ్జెట్ కోసం మీ అందరి కోసం. ఇప్పుడు ప్రతి ఏరియాలలో పనులు అవుతున్నాయి, కానీ మనది ఒక కోర్టు ఉంది కాబట్టి ఆగింది. ఇల్లు కూడా మీరు కూడా పార్టీ గ్రూపేషన్ అవుతుండే, మీకు తెలియబోతుండే, మాకు తెలియబోతుండే. కానీ అదృష్టం ఏంటంటే లేట్ అయింది కాబట్టి మేము అందరం ఒక కుటుంబంలాగా ఉన్నాము. ఇప్పుడు ఒక తాటి మీదకి వచ్చినాం మనం అందరం కూడా. ఇదే విధంగా ఉంది. మీకు అనుకూలంగా ఎప్పుడెప్పుడు ఉన్నదో గ్రూపేషన్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ దగ్గర నుండి మీకు చెప్తాము. మీకు మీటర్ కానీ ఇంటర్వ్యూ వర్క్స్ కానీ ఏమన్నా చేపించుకోండి మీరు అందరూ గ్రూపేషన్ టైంలో. మీకు ఇంకోటి విషయం ఏంటంటే, మీ ఇంటికి మీటర్ వస్తుంది, మీరు రండి, అమౌంట్ వేయండి, అటువంటి కేసులు చాలా ఉన్నాయి. ఏదైనా మీకు ప్రభుత్వ అధికారుల నుంచి వస్తాయి మీకు మెసేజ్లు, మేము కూడా పెట్టాము. అది మాకు చెప్పిన తర్వాత ప్రభుత్వ అధికారులు చెప్తాము, వాళ్ళే మీకు ఇంటిమేషన్ చేస్తారు, వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు. మీ పట్టాలు చూసుకొని ఎవరైనా బెనిఫిషియర్స్ ఉన్నా వాళ్ళ చేత తాళం చేస్తారు, వాళ్ళ పేరు మీద మీటర్ ఉంటుంది, కరెంట్ మీటర్ అన్ని మీ పేరు మీద ఉంటాయి. దయచేసి మీరు కొద్దిగా అలర్ట్ ఉండండి అంతే. ఈ 4 రోజులు ఉంటే సొంత గ్రూపేషన్ చేసుకుంటే కిరా తప్పుతుంది. అక్కడ బస్సులో ఆర్టీసీ ఎండి గారితో మాట్లాడి జరుగుతుంది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చినాం కాబట్టి స్థానికంగా ఐడియా లేదు మనకు. అక్కడ ఆర్టీసీ బస్సులో ప్రతి 10 నిమిషాలకు 15 నిమిషాలకు ఉంటాను కూడా మాట్లాడడం జరుగుతుంది. చేసినా కానీ మేము కూడా కానీ మళ్ళీ కూడా ఆర్టీసీ డిపో వెళ్ళి ఎలక్ట్రికల్ వాళ్ళతోటి కరెంట్ పోకుండా ఎమర్జెన్సీ కూడా ఏమున్నా కూడా అవైలబుల్. అవుట్ పోస్ట్ ఇమీడియట్లీ మనకు ఉండాలి. అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ కూడా పెట్టే ప్రపోజల్ జరుగుతుంది. సాల్తో కమిషనర్తో మాట్లాడుతూ కూడా ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ అక్కడ జరగదంటూ ప్రభుత్వం రన్నింగ్ అయితే జరుగుతుంది. మా పని మేము చేస్తున్నాము అన్ని విధాలుగా. మీరు వచ్చేటోకల్లా ఆర్టీసీ బస్సు ఉండాలి, అవుట్ పోస్ట్ ఉండాలి, అన్ని విధాలుగా సకల సౌకర్యాలు ఉండాలి. హైదరాబాద్లో అక్కడ రంగడికి ఆ విధంగా ఉండాలని మా ప్రయత్నము. దయచేసి మిత్రులారా, ఇప్పుడైతే సపోర్ట్లు బాగా కొడుతారు. నువ్వు మాత్రం నేను అబ్జర్వ్ చేసిన పని చేసేటప్పుడు మాత్రం ఇప్పుడు ఇల్లు గృహప్రవేశం అయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ రావా? వస్తాయా రావా? చెప్పండి. నాకంటే పెద్దలు ఉన్నారు, అందరూ వస్తాయా రావా? వస్తాయి, 100% వస్తాయి. అప్పుడైనా మనకు ఏదో ఒక సొసైటీ అనేది ఉండాలిగా.
అదే చిన్న అపార్ట్మెంట్ 30-35 బిల్డింగ్స్ పెట్టుకున్నాడే, ఫ్లాట్స్ పెట్టుకున్నాడే, ఒక యూనియన్ పెట్టుకుంటున్నాడు. కొద్దిగా పనిచేసేటోళ్ళకు సపోర్ట్ చేయండి. అందరూ రావాలంటే అందరూ రారు, 100% రారు. అది దాంట్లో ఎలాంటి ఆప్షన్ లేదు. ప్రైవేట్ కన్నా కనీసం ఇప్పుడు ఎట్లయితే సపోర్ట్ కొట్టారో గ్రూప్ లా, ఓకే అన్న, ఓకే తమ్ముడు పో చేయి, నీకు ఇంకేమైనా సపోర్ట్ కావాలంటే చేస్తాను, కంపల్సరీ చేయాలి అనేది నా పర్సనల్ గా ఉద్దేశం. అది మెయిన్. ఎందుకంటే అందరూ ఇక్కడ ఎవరు చేయరు, ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. అది ఏ రకంగా కావచ్చు, సపోర్ట్ విషయాలు కావచ్చు, పనిచేసే విషయాలు కావచ్చు. కాబట్టి కొద్దిగా మిత్రులారా అర్థం చేసుకోండి. ఇంతసేపు ఇంతమందిని కలిసి ఈ వేదిక పైన ఉన్నోళ్ళు, కింద ఉన్నోళ్ళు, వెనకాల ఉన్న వాళ్ళందరూ కలిసి ఇంతగానో ఇంతమందిని మోటివేట్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రతి ఒక్కటి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే. ఏ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు రాదు. ఒకవేళ వచ్చింది అని అంటే వాళ్ళు డైరెక్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. దానికి ఎలాంటి సపోర్ట్ కావాలి అనేది అన్నవాళ్ళు చేస్తూ ఉంటారు. లేదంటే వేదిక పైన వాళ్ళు, లేదంటే కింద వాళ్ళు కూడా చాలా మంది మంచి మంచి పొజిషన్లో ఉన్న ఉండొచ్చు. వాళ్ళ వంతు కూడా అవుతుంది, వాళ్ళ వంతు ఒక ఫోన్ కాల్ కూడా అయిపోయేది కూడా ఉంటుంది. కొద్దిగా అర్థం చేసుకోండి. పని చేసేటోళ్ళకు సపోర్ట్ చేయండి. ఇక్కడ కాదు, అక్కడ పోయిన తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావనేది ఇంపాసిబుల్. అది డ్రైనేజ్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేదంటే ఏదైనా రాజకీయంగా సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మనకంటే ఒకటి ఉండాలి కదా. కానీ ఖచ్చితంగా నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే గ్రూప్లో 400 మంది ఉన్నారు, 400 మందిలో 100 మంది నేను వస్తున్నాను పెట్టలేకపోతున్నారు. అది చాలా దారుణం అనిపించింది నాకు. అవునా కదా? మీరు ఒకసారి ఆలోచించండి, ఎక్కడి నుంచి వచ్చారో, ఎట్లా వచ్చారో నిజంగా నాకు తెలియదు. ఒక ఇన్ఫర్మేషన్ ఎవరికి పర్సనల్ గా కాల్ చేయలేదు, ఓన్లీ గ్రూప్ ద్వారానే, ఓన్లీ గ్రూపే. కొద్దిగా పనిచేసేటప్పుడు సపోర్ట్ చేయండి. అది ఏ రకమైనది కావచ్చు, మనకు సంబంధించిందే. బయట అంటే మనకు అవసరం లేదు, రాజకీయాలు అవసరం లేదు, మన పర్సనల్ లైఫ్ కూడా అవసరం లేదు. మన సొసైటీకి సంబంధించింది ఏదైతే ఉంటుందో దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నేను కోరుకునేది మెయిన్. అరే ఇప్పుడు మీ అన్నగారు ఉన్నారు, కలెక్టరేట్కి పోవాలంటే దగ్గర 4 కిలోమీటర్లు నడిచిన, తెలుసా మీకు? నడవలేకపోతే ఒక 10 సార్లు ఆగినాం. అన్న ఓకే అన్న, విడిపోయిన చాలా మంచి పని చేసిన అన్నారు. అన్న ఒకసారి లేదు ఉండే వాళ్ళకి తెలియాలి, ఆయన నడవలేడు. ఆయన మీకు తెలిసే తెలియదు. సీఎంఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే 4 కిలోమీటర్లు నడిచింది ఆయన, తెలుసా మీకు? నేను అంటే ఏదో మేమే గొప్ప చేసినామని చెప్పట్లేదు, మన కోసమే చేసినాం. కానీ అప్రిషియేషన్ అనేది అది పరోక్షంగానైనా ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేనేమంటున్నా అంటే, నేను మాట్లాడడం మీకు ఏదో అనిపించుండొచ్చు, అరే పిల్లగాడు ఏదో మాట్లాడుతున్నాడు, కానీ చేసేటోళ్ళకి తెలుస్తుంది. ఏదైనా మీరు ఆ పొజిషన్ నుండి చేసేటోళ్ళకి ఎవరికైనా ఆ ఇబ్బందులు కావచ్చు, ఆ తిరిగిన టైం కావచ్చు, దివ్య మేడం దగ్గర పోయినప్పుడు ఆ నుంచి ఈడికి పోమంటారు, ఈ నుంచి ఆడికి పోమంటారు, ఆ నుంచి డైరెక్ట్ ఎక్కడికి మళ్ళా తహసీల్దార్ దగ్గర పోమని చెప్పింది అదే రోజు. అవునా కాదంటే ఎంత రిస్క్ పడ్డాను. నేనని కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు, అక్కడ ఉన్న కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను లేదు అన్నట్లే. కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. అది ఏ రకంగానైనా కావచ్చు, మన కోసం చేస్తారు. ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉండొచ్చు, వాళ్ళకు కుదరొచ్చు, కుదరకపోయి ఉండొచ్చు. కొద్దిగా నేను అదే ఫైనల్ అదే మర్చిపోయాను అనుకున్నా, అదే చెప్తున్నా. దయచేసి అందరూ భోజనం చేయండి. భోజనం చేసిన తర్వాత హ్యాపీగా వెళ్ళండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, అన్నగారు వస్తుంది, అందరిగారు వస్తుంది, తప్పకుండా. ఇంకొకటి భయ ఏమనుకోద్దు, సారీ. నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారితో ఏ విధమైన సాయం అవసరం ఉన్నా ఇట్లా ఖచ్చితంగా ఎనీ టైం మీకు ఉపయోగపడతాను. నా పేరు కంచర్ల శేఖర్, ఈ డివిజన్ నాది. చిన్నప్పటి నుంచి రెండుకే ఉన్నా, నాకు ఇల్లు లేదు, ఏం లేదు. నాకు ఇట్లా డబల్ బెడ్రూమ్ వచ్చింది, ఏమనుకోదు. నేను మేడం ఇవ్వకుండా ఏ సపోర్ట్ అయినా ఖచ్చితంగా. ఇంతకుముందుకి ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇట్లా తెలుసు, మేడం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వస్తే డబల్ బెడ్రూమ్ నుంచి అడగమంటే ఇట్లా డైరెక్ట్ అడిగేసి చెప్పిన. అట్లనే రేపు గిట్ల ఏదైనా అవసరం ఉంటే గిట్లా ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఏ విధంగా సహకారాలు ఉన్నా గిట్లా ఖచ్చితంగా మీ ఎమ్మటి ఇప్పటి నుంచి వస్తా. దయచేసి ఇంతకుముందు గిట్లా రాకపోయినా నేను వచ్చినట్టే నాకు ప్రతి విషయం తెలుసుకుంటున్నా, ప్రతి విషయం గిట్లా నేను దగ్గరలో ఉండి చూస్తున్నా. మీరందరికీ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ, కింద ఉన్న వాళ్ళందరికీ తిరిగినందుకు మీ అందరికీ డబల్ బెడ్రూమ్ల తరపు నుంచి శిరస్సు మంచి నమస్కరిస్తున్నాను. దయచేసి ఇప్పుడు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఒక్కొక్క మీ పేరు మొత్తం పట్టాలు ఇవ్వగానే గోల జరిగిందో ఎమ్మటే నైటే అక్కడ ఉండే స్థానిక ఇక్కడ పార్టీ ఎవరైతే స్థానికులు ఉంటారో అక్కడ ఎవరెవరు అనేది మెయిన్ తెలుసుకొని ఎవరు గోల పెడతారని ఇమ్మీడియట్లీ నైట్ 1 గంట వరకు కూర్చోబెట్టి, మేడం మీ స్థానికులు ఎవరైతే ఉన్నారో మీ ఇల్లు మీకు ఇప్పించేస్తా, ఇమ్మీడియట్లీ వాళ్ళని ఇళ్ళని పోయేటట్టు చేయండి అని చెప్పేసి మేడం ఆ రోజు
నైట్ 11 గంటల వరకు ఇట్లా ఆడ ఉండి డిమాండ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేసి తొందరగా వాళ్ళ ఇళ్ళకి పోవాలి అని చెప్పి అన్నారు. అంత లోపట్నే ఆ గోల జరిగిపోయి అది చేసుకొని ఇంకా న్యూసెన్స్ రాజకీయం చేసేసి అంతా అది చేసి తప్ప మేడం ఖచ్చితంగా ఇప్పటికి ఇట్లా మనలోకి ఇట్లా అదే చెప్పింది. స్థానిక ఉండేట వాళ్ళకి మీరు చెప్పినట్టు ఖచ్చితంగా 200 ఇళ్ళ 300 వాళ్ళకి ఇచ్చేసేసి మిగతా ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇచ్చేసేయండి, మతాలు ఇట్లాంటివి తేవద్దు, అందరూ ఒకటే సమానం అని చెప్పి మేడం చెప్పింది. నా ముంగటే నైట్ 1 గంట వరకు అక్కడ ఉండేటప్పుడు వాళ్ళు. దయచేసి ఎప్పుడు మేడం సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. 2 నిమిషాలలో మనం సభ్యులు ముగిద్దాం, ఎందుకంటే నాకైతే ఆకలి అయితే ఓపెన్ అవుతుంది అయితే లేదు. సినిమా మిత్రులారా, చాలా మంది కాన్స్టిట్యున్సీస్ లో డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారు. అయితే చాలా చోట్ల ఏంటంటే ఇల్లు అమ్ముకుంటున్నారు. ఇది చాలా ప్రధాన సమస్య. ఇల్లు ఇప్పుడు అమ్ముకుంటున్నారు, కానీ మార్చిలో మీ అందరికీ నివేదిక ఉంటుంది. ఇంకా కేవైసీ కాలేదు. ప్రభుత్వం చెప్తుంది మార్చిలో ఎందుకు పెట్టారంటే స్కూల్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు స్కూల్స్ ఎండింగ్ అయిపోగానే, ఎగ్జామ్స్ అయిపోగానే అందరు ప్రతి ఒక్కరు ఇళ్లలోకి వెళ్ళిపోవాలి. ఈ సిటీ సరౌండింగ్స్ లో కూడా ఎవరైతే వెళ్ళిపోతలేరో వాళ్ళకు ఇల్లు పట్టాలు క్యాన్సిల్ చేసే ప్రపోజల్లో ప్రభుత్వం ఉంది. దయచేసి మీరు ఇల్లులు అమ్ముకోకండి, మీ ఇంట్లో మీరు ఉండండి. ఇప్పుడైతే మీరు మనదైతే కేసు నడుస్తుంది కాబట్టి మీకు అంతా ఉండదు. ఒకవేళ కేసు అయిపోతే కూడా చాలా మంది ఏంటంటే దిగుదాం, ఉందాం, సామాన్లు వేసి మనం ఉందాం, తర్వాత కొద్దిగా రేట్ వస్తే రేట్ అమ్ముకుందాం, ఇలాంటివి కూడా చాలా మంది ఆలోచన ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాంపల్లిలో కానీ గొల్లూరులో కానీ చాలా చోట ఇల్లు అమ్ముకున్నారు, శంకరపల్లిలో కానీ. ఎందుకంటే చాలా మంది నాకు ప్రెసిడెంట్స్ అందరూ నాకు టచ్లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే క్రిమినల్స్ ఉన్నారు. సిటీ సరౌండింగ్స్ లో మనకు డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, కానీ క్రిమినల్స్ ఎట్లా అంటే ఇక్కడ క్రైమ్ చేసి పోయి ఏంటంటే సిటీస్ అవుట్స్కట్స్ లో పోయి మన డబుల్ బెడ్రూమ్లలో రెంట్కుంటున్నారు. అయితే మన కొల్లూరులో కూడా పోలీసులు వచ్చారు, ఏసీపీ గారు వచ్చారు, అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా వచ్చి అక్కడ తనిఖీ చేసారు. అది ఎవరైతే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఉన్నారో వాళ్ళకి పట్టుకున్నారు. అందులో ఏంటంటే ఏసీపీ గారు కూడా చెప్పారు, మీరు రెంట్కు ఇవ్వద్దు, ఎందుకంటే మీరు పేద ప్రజలు కాబట్టి ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత చాలా మంది ఏంటంటే మేము ఉండలేము, మాకు ఫెసిలిటీస్ లేవు. నిజంగానే ఫెసిలిటీస్ అయితే లేవు, కానీ ఏంటంటే రెంట్కి ఇస్తున్నారు. ఆ రెంట్కి ఇచ్చేటప్పుడు కూడా ఎలాంటి వ్యక్తి ఏంది అది ఎవరు చూడట్లేదు. ఎవడు పడితే మనకు రెంట్ వస్తుందా కదా మనం ఇచ్చేద్దామని. అట్లాంటి ఎందుకంటే ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఉన్నారంటే రేపటి రోజు మీ మీద కూడా కేసులు జరగవచ్చు. అయితే మీరు అందరూ అలర్ట్ ఉండండి, ఇల్లు నమ్ముకోండి. ఎందుకంటే ఇంతమంది మీకోసం కష్టపడుతున్నారు. మీరు ఇల్లు నమ్ముకుంటే మీకోసం, ఎందుకంటే మీరు చాలా నిరుపేద కుటుంబాల నుంచి లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ పట్టాలు ఇచ్చింది. మీ ఇల్లు మీరు ఉండడానికి, మీరు ఇల్లు నమ్ముకుంటే లాభం ఏంటి? అందరూ ఇంత కష్టపడడం ఎందుకు? అవునా కదా? మీరు ఒకసారి ఆలోచించండి. అయితే దయచేసి ఈ కోర్టు కేసు అయిపోయిన తర్వాత కూడా మీరందరూ మీ ఇళ్లలో ఉండండి. ఒకవేళ ఇప్పుడు శంకరపల్లిలో ఒక ఇష్యూ జరుగుతుంది. ఏంటంటే ఒక వ్యక్తి ఒక లేడీస్ కు పట్టా అలాట్ అయింది. దాంట్లో ఏంటంటే ఎవరో వేరే పర్సన్ అంటే వాళ్ళ చుట్టాల్లోనే ఆమె అమ్మేసిందో లేదో కానీ ఆయన వచ్చేసిందంటే ఫుల్ డామినేట్. నేను ఏం చేస్తాను, నాకు మా చుట్టాల్లో ఉంది, నేను కమిటీ మాటలు వినను, నేను ఎవరు చెప్పింది నేను వినను, నా ఇష్టం, నేను మెయింటెనెన్స్ అయితే కంపల్సరీ. ఎందుకంటే ఒక బ్లాక్ లో 120 ఫ్లాట్స్ ఉన్నాయి. ప్రతి దానికి ఏంటంటే మీకు అక్కడ వాచ్మెన్ ఉండాలి, లిఫ్ట్ సౌకర్యం, కరెంటు సౌకర్యం, మీకు చెత్త, ఇదంతా సెక్యూరిటీ. మీరు ఎందుకంటే ఒక గ్రేటెడ్ కమ్యూనిటీగా మీరు చేసుకోవాలంటే ఇవన్నీ సౌకర్యాలు మీకు ఉండాలి. ఇవన్నీ సౌకర్యాలు ఉండాలంటే మీకు మెయింటెనెన్స్ కంపల్సరీ. చాలా మంది ఏంటంటే ఎందుకు ఇవ్వాలి, ప్రభుత్వం మాకు 135 రూపీస్ మేము అప్లికేషన్ పెట్టినందుకు మాకు ఇచ్చింది, మేము ఎందుకు ఇవ్వాలి మెయింటెనెన్స్ అని కూడా చాలా మంది కొట్లాడుతున్నారు. అయితే మీరేంటంటే ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ముందుగానే మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా తర్వాత మీరు పోయి అక్కడ ఇవన్నీ ఇష్యూస్ చేసుకొని మీ డబుల్ బెడ్రూమ్ మీరు ఏదైతే మంకాలు ఉందో మీరు బ్లేమ్ అయ్యి ఇదంతా చేసుకోకండి. మీరు అందరూ కలిసికట్టుగా ఉండి ఒకసారి మీరు మంచిగా ఆలోచించుకొని వర్క్ చేసుకోండి. ఏమనుకోవద్దు, దయచేసి ఇక్కడ ఉన్న యూనియన్ పెద్దలకి మీ అందరికి దయచేసి అందరి పెద్దలకి ఇట్లా చెప్తున్నా, కింద వాళ్ళకి ఇట్లా చెప్తున్నా. ఒకటే ఏం లేదన్న, దయచేసి అమ్ముకుంటారని ఎవరిని రిక్వెస్ట్ చేసి బతలాడే అవసరం లేదు. దయచేసి ఒక చిన్న అక్కడ ఆర్టీఓకే చెప్పి చిన్న జీవో తీసుకొచ్చి అమ్మనీయకుండా చేయాలి. లేదు కానీ అమ్మేటోళ్ళు ఖచ్చితంగా అక్కడ తెలిసేటట్టు ఉండాలి. ఉండేటోళ్ళు ఇట్లా పక్కపక్కలు ఇట్లా చెప్పుకొని అమ్మనీయకుండా చేసేటట్టు ఉండాలి. అట్లా ఉన్నప్పుడు అయితేనే ముందుకు పోతుంది.
స్కూల్స్ ఉన్నాయి కాబట్టి స్కూల్స్ వల్ల చాలా మంది ఇంకా దిగలేదు. స్కూల్స్ అయిపోగానే కంపల్సరీ దిగాలంటుంది. దిగకపోతే మేము యాక్షన్ తీసుకుంటాం, లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం అంటున్నారు వాళ్ళు. అట్లా ఒక జీవోలో ఏదైనా చిన్న ఒక లిటిగేషన్ ఉంటే ఆ భయంతో వచ్చింది కాబట్టి అదొక జ్ఞాపకం ఖచ్చితంగా ఉండాలి, అమ్ముకునేటట్టు చేయొద్దు. మీరు అన్నట్టు ఇది మంచి సబ్జెక్ట్ చెప్పింది. థ్యాంక్ యూ అన్న. ఇంకొకటి అన్న, యూసుఫ్ అన్న, నీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఒక్కసారి మీరు తెలియాలి, నిజంగా మీకోసం నాకు తెలియదన్నా. మీరు 4 కిలోమీటర్ల కలెక్టర్ ఆఫీస్కి చుట్టూ నడుచుకుంటూ వెళ్ళారంటే చాలా గ్రేట్. అది మీ ఒక్కరి కోసం కదా, అందరి కోసం. అది సినిమా ఫస్ట్ మీ శ్రమకు ఫలితంగా అన్న నడవడానికి రాకుండా కానీ 4 కిలోమీటర్లు నడిచినట్టు చాలా గ్రేట్. దమ్ము వచ్చుకుంటూ కూర్చుకుంటూ లేచుకుంటూ మా ఇసుపై ఉద్యమంలో ఇట్లా 2001 నుంచి పనిచేసిండు. ఇప్పుడు ఇట్లా ఉద్యమంలో రోజులు వచ్చింది ఆయనకి డబ్బులు పెట్టుకుంది. ఉద్యమంలో ఇట్లా సేమ్ ఇట్లానే కష్టపడి తిరిగిండు, బండి లేకుండా ఏం లేకుండా భవన్లు జిల్లాలు అన్ని తిరిగిండు. ఇప్పుడు ఇట్లా మళ్ళా అన్న అందరి కోసం ఇట్లా ఈడ స్ఫూర్తి చూపించింది ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న. ఈ వేదిక మీదకి వచ్చినటువంటి పెద్దలు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మనం ఒక ఉద్యమం, నేను ఒక ఉద్యమకారుడు. ఢిల్లీలో పార్లమెంట్ ఎదురుగా కూడా ధర్నా చేశాను. అటువంటి ఏంటంటే నేను చాలా పేదవాళ్ళు, ఒక కార్మిక నాయకుడిని. తర్వాత మేడం సబితాయిందర్ రెడ్డి హయాంలో మన అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో. చాలా సంతోషం. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. ఆ తర్వాత మనం ఈ కేసు వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సరే అది పక్కన పెట్టండి. చాలామంది ఒక యుద్ధం జరిగేటప్పుడు యుద్ధం చేసేటప్పుడు నాకులే ముందు ఉంటాం, తర్వాత అనుకుంటారు. అందరి కోసం పోరాటం చేసినాం. ఇది ఎక్కడైనా చేయాలి. ఏ పార్టీ తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, ఏం లేదు. మనంతా ఐక్యత, మనంతా ఒకటి. మన కుల మతాలు ఏది లేదు. మనంతా ఐక్యతంగా ఎవరిని ఎలా చేయకుండా మేము ఒక ఐక్యతగా అందరూ సహకరించి చెప్పిన వాళ్ళకి చెప్పారు. మా సీనన్న, మన పైకి చేసేవాళ్ళు వీళ్ళందరికీ, మన బొమ్మూరు బాయికి, మతీన్ బాయికి, వీళ్ళందరూ మాకు తెలియకుండా కూడా నేను టీవీలో చూసుకున్నా. అందరి మైనార్టీ సోదరులు అందరికీ నాకు కృతజ్ఞతలు. నేను ముఖ్యంగా ఏంటంటే కలెక్టర్ కాడికి పోయినప్పుడు నేను మా యొక్క మీ అందరి కోసం నేను అయ్యా మేము చాలా పేదోళ్ళం, అందరూ కష్టం చేసుకొని రోజు కూలి చేసుకొని బతికే వాళ్ళే తప్ప వాళ్ళకు బెడ్రూమ్లు లేవు, కిరాయిలు కట్టలేక నానా బాధలు పడుతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కిరాయిలు కట్టకుండా ఖాళీ చేయబడుతున్నారు. అందుకోసమే మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది. అందరికంటే ముందు వచ్చింది మా అమ్మ వెనకబడ్డాం. మీరు ఎట్లయినా సరే సార్ మీరు మా న్యాయం చేయని చెప్పి నేను కలెక్టర్కి 2 సార్లు పట్టుకున్నా. అందరి తరఫున తర్వాత ఆయన చాలా ఫీల్ అయిపోయి ప్రత్యేకంగా మీరు న్యాయం చేస్తానని చెప్పి ఆయన ఆ రోజు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. మనమంతా ఒక కుటుంబ సభ్యులు. మనం అందుకోసమే మీ అందరికి మనందరి విజయం ఇది. నేను గొప్ప కాదు, అది అందరు కాదు, మనందరూ కొట్లాడి సాధించుకున్నాం. ఏ పార్టీకి సంబంధం లేకుండా కూడా ఐక్యతగా మనం పోయిన ముందు మనము కార్మికులం, కష్టజీవులం. జై తెలంగాణ. సంతోషం. గౌరవమైన మతిపైకి సినిమా సన్మానం చేస్తున్నాం. సన్మానం అనేది కాదు, మనము ఒకరికొకరు గౌరవించుకోవడం ఇది మన కుటుంబం కాబట్టి. ఎందుకంటే ఇంకా చాలా ముందుంది మనం చేసేది. ఇప్పుడు ముఖ్యంగా అందరూ కూడా టైం తీసుకోవాల్సి మనం గౌరవించుకోవడమే ఈ కార్యక్రమం పెడుతున్నాం.
ఇంకోటి సరస్వతి గారు మేడం గారు కొంచెం మీరు ఇక్కడ రావాలి. లంచ్ చేసి మీరు చేసుకోండి, మీ కార్యక్రమం మీరు చేసుకోండి. మీకు అబ్జెక్షన్ లేదు దీనికి. అలానే ఫాతిమా బాజీ గారికి हमारा तरफ से छोटा सा आपका मेहनत का फल रहना जरूर। ये सब पूरे एक ही फैमिली के साथ रहना, पूरे एक ही कुटुंब के साथ रहना। వెంకటేష్ ఇప్పుడు గౌరవైన శ్రీమణ గారికి మన సరస్వతి మేడం నవ్య గారు, సారీ నవ్య గారు. సీనన్న కంప్లీట్ వాయిస్ ఓవర్ కానీ మనం చేసే హెల్ప్ కానీ చాలా సంతోషకరమైన దయచేసి మిత్రులారా, సీనన్న మన కోసం 6 నిమిషాలు కష్టపడుతున్నాడు, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నిజంగా ఎంతో మనము అందుకే మనము అంటున్నాము. అమ్మ రండమ్మ, నా ఫోన్లో ఇద్దాం నా బాధ. చేపిదేకు ఏడా తగ్గున్నా సరే వస్తా. ఒక హాఫ్ అన్ అవర్ గ్రూప్ ఈ గ్రూప్ ఫోటో మన గ్రూప్ లో పెట్టేసాడు. జై మహాకాల్. అన్న తమ్ముదిగా ఉన్నాడు, తమ్ముదిగా అంకల్ 1 2